ఇప్పుడు కుమార శతకంలోని కొన్ని పద్యములు వాటి యొక్క భావములు తెలుసుకుందాము. తమ్ములు తమయన్న ఎడ భయమ్మును భక్తియును గలిగి యారాదింపన్ దమ్ముల నన్నయు సమ్మోదమ్మున ప్రేమింప కీర్తి ధనరు కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, పిన్నవారు పెద్దవారి పట్ల భయభక్తులను కలిగి ఉండాలి. తమ్ముళ్ళు అన్న పట్ల గౌరవ మర్యాదలను ప్రదర్శించాలి. అన్న కూడా తమ్ముళ్లను అదే భావంతో చూడాలి. ఇటువంటి అన్నదమ్ములు లోకమున పేరు ప్రఖ్యాతులు పొందగలరు అని ఈ పద్యం యొక్క భావము. తనయుడు చెడుగైయుండిన జనకుని తప్పన్న మాట సతమెరుగుదుగా, గావున నీ జననీ జనకులకు నపఖ్యాతియగు రీతి కొనకు కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, కొడుకు చెడ్డవాడైన తండ్రి తప్ప ఇది అందరకు తెలిసినదే. కావున ఈ సత్యమును గుర్తెరిగి నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకుండానట్లు నడుచుకొనుము అని భావము. మర్మము పరులకు తెలుపకు దుర్మార్గుల చెంతనెప్పుడు దూరకుమిల, దుష్కర్మయుముల జేయనొల్లకు నిర్మల మతినుంటలెస్స నిజము కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, నీ రహస్యములెన్నడూ ఇతరులకు తెలియజేయవద్దు. దుర్మార్గులతో స్నేహం చేయవద్దు. ఈ భూమి యందు చెడ్డ పనులను చేయుట మానుకో. స్వచ్ఛమైన మంచి బుద్ధితో ఉండుటయే మంచిదని తెలుసుకో అని భావము. తల్లిని తండ్రిని సహజల నల్లరి బెట్టినను వారలు లగుచు నీపై నుల్లమున రోయుచుందురు కల్లరి వీడనుజు కీర్తి గంధ కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, కన్న తల్లిదండ్రులను తోడబుట్టిన వారిని అల్లరి పెట్టరాదు. అట్లు చేసినచో వారు నీపై కోపించి నిన్ను అబద్ధములాడువానిగా చిత్రించి మనసునందు కోపపడుదురు. దానివలన నీకు అపకీర్తి వచ్చును. కావున అట్లు చేయరాదు అని భావము. అప్పముదన తల్లిగ మేలొప్పంగని జరుపవలయునుర్వీస్తలి, జిన్నప్పుడు చన్నిడి మనిపిన ఎప్పడతియు మాతృత్రుల్లయండ్రు కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, తన అక్కను తల్లివలే భావించాలి. అమ్మ తర్వాత అక్కయే మనకు తల్లి. కావున అక్కను తల్లిగా పూజించాలి. ఆమె మనసును బాధింపకు. ఆమె దీవెనలే మనకు సోపాన మార్గములు. అట్లే తనను ఎత్తుకొని పోషించిన వారిని దాదీతో సహా కూడా తల్లితో సమానముగా గౌరవించాలి అని భావము. ఆ కులత బడకు మా పదనే కతమున జనకు త్రోవ నింతికిదగు, నంతే కాని చనవు సంపకు లోకులు నిన్నెన్న సుగుణలోల కుమారా. దీని యొక్క భావము: సుగుణాశక్తి గల కుమారా, ఆపద సమయమందు ఆందోళన పడరాదు. తోడు లేనిదే ఒంటరిగా పోరాడు. భార్యకు తగినంత చనువును మాత్రమే ఇయ్యవలయును. ఎక్కువ ఇచ్చినచో నిన్ను తక్కువ చేయును. ఈ విషయములన్నింటినీ తెలుసుకొని మసలుము అని భావము. తనుజులను ముగురు వృద్ధుల జననీ జనకులను సాధు జనులనెవడు, దాగనుడయ్యు భ్రోవడో యాజనుడే జీవన్ముతుండు జగతి కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, మనిషి తానెంత గొప్పవాడైనను తన ఆలుబిడ్డలను, తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను, మంచివారిని ఆదరించాలి. అట్లు చేయనివాడు బ్రతికియుండినను చనిపోయిన వానితో సమానమని ఈ పద్యం యొక్క భావము. దుర్జనులనైన దిట్టకు వర్జింపకు సుజన గోష్ఠి పరులన్నెల్లన్, నిర్జింతునను చుండ్రుల్లకు దుర్జనునండ్రు నిన్ను నిందదోప కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, చెడ్డవారిని కూడా దూషింపరాదు. మంచివారున్న చోటును వదలరాదు. శత్రువులను చంపుతానని విర్రవీగరాదు. అట్లు చేసినచో నిన్ను చెడ్డవాడని అంటారు, నిందలు వేస్తారు. నీకు చెడ్డ పేరు వస్తుంది. సంపద గలవారిని మోదింపుచు చుట్టుకొని యుందులెర్రప్పుడు నస్సంపద తొలంగిన నుపేక్షింపుడు రవివేక జనులు క్షితిని కుమారా. దీని యొక్క భావము: ఓ కుమారా, లోకమందు ధనమే నిత్యమని తెలివిలేని వారు భావిస్తారు. డబ్బున్న వారినే ఆశ్రయించి తమ పబ్బం గడుపుకుంటారు. సంపదలు పోయిన వెంటనే మరల వారినే దూషిస్తారు. ఎంత అవివేకులు ఈ జనులు అని భావము. సద్గోష్ఠి సిరియునొసగును సద్గోష్ఠియ కీర్తి బెంచు, సంతుష్టిని నా సద్గోష్ఠియ యొనగూర్చును సద్గోష్ఠియ పాపములను జంపు కుమారా.
దీని యొక్క భావము: ఓ కుమార, సజ్జనులు సత్పురుషుల సభలయందే మంచి జ్ఞానమును సంపాదింతురు, దాని వలన సిరి సిద్ధించును. సద్గోష్ఠి వలన కీర్తి పెరుగును, సంతృప్తి కలుగుతుంది. సద్దోష్ఠి వలన సర్వపాపములు సమసిపోవును అని భావము. రేపటి వీడియోలో మరికొన్ని పద్యములతో మళ్ళీ కలుసుకుందాం.